హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇవి పొట్టు మినపప్పు గారెలండి. అంటే పొట్టు మినపప్పు గారెలు అంటే మేము వేసుకుంటాం, కానీ కలర్ ఎలా వచ్చింది ఏంటి అనుకుంటున్నారేమో. అసలు ఆ పొట్టు తీయనండి. నేను పొట్టు తీయకుండా ఓన్లీ రంధ్రాల గిన్నెలో వేసి శుభ్రంగా కడిగేస్తాను. నానబెట్టేసినప్పుడే కడిగేస్తాను. తర్వాత మళ్ళీ నానిన తర్వాత కూడా రంధ్రాల గిన్నెలో వేసేసి శుభ్రంగా కడిగేస్తానండి. దాంట్లో అంత దుమ్ము ధూళి అంతా పోయేటట్టు కడిగేస్తాను. పొట్టు మాత్రం దాంట్లోనే ఉండిపోద్దండి. పొట్టు తీయమన్నమాట. పొట్టు తీయకుండా అలాగే రుబ్బేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేస్తాము. ఉల్లిపాయలు కలుపుతామండి. అలా కలిపేసి చేస్తానన్నమాట. అందుకని ఈ కలర్లో వస్తాయండి. కలర్ చూసి అనుకోకుండా టేస్ట్ చూడండి, అదిరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా స్మూత్గా వస్తాయండి. గారెలు కూడా చాలా బాగుంటాయి. తొక్క మినపప్పు వాడటం వల్ల, తొక్కతో పాటు వాడటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వస్తాయండి. కలరు బ్రౌనిష్ కలర్లో వస్తాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని పొట్టు తీయకుండా ట్రై చేయండి. దేనికైనా రంధ్రాల గిన్నెలో వేసి కడిగేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుందండి. అప్పుడు హ్యాపీగా చక్కగా రుబ్బేసుకుని, గ్రైండర్లో రుబ్బేసుకుని ఇలా గారెలు వేసేసుకోవచ్చండి. దోశలకైనా దేనికైనానండి. మేము తొక్క మినపప్పు వాడతాము. ఆ తొక్క తీయమండి, శుభ్రంగా కడిగేస్తాను అంతే. రంధ్రాల గిన్నెలో వేసి డస్ట్ అంతా పోయేటట్లు కడిగేస్తాను, కానీ తొక్క మాత్రం తీయమండి. కలరు మారుతుంది, కానీ టేస్ట్ మాత్రం మామూలు తొక్క తీసేసిన దానికంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. దోశలు కానీ, ఇడ్లీలు కానీ, గారెలు కానీ ఏవైనా కూడా మిలెట్స్ ఇడ్లీలా ఉంటాయండి. ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. తొక్క తీయకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఓకేనండి.